ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ద వన్ హూ ఈజ్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దెన్ ద వన్ హూ ఈజ్ ఇన్ ద వరల్డ్. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. ఈ యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మనము జీవిస్తూ ఉన్న ఈ ప్రపంచంలో ఎన్నో సవాళ్లతో నిండి మన చుట్టూ ఆవరించి ఉన్నాయి. భయపెట్టేటటువంటి వార్తలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆర్థికమైనటువంటి అస్థిరత, ఆందోళన కలిగించే మనస్సు, శత్రువుల ప్రలోభాలు, ఇలా ఎన్నెన్నో చెప్పుకుంటూ పోతే ఇవన్నీ మనలను చుట్టుముట్టి ఉన్న నేపథ్యంలో ఈ ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం. నీ భయాల మధ్య, నీ ఆందోళన మధ్య ఈ నూతన దినం ఆరంభిస్తున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకు, నీవు ఒంటరిగా లేవు, నీలో నేను ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. ఇది సాధారణమైనటువంటి హామీ కాదు. దేవుని సన్నిధే నీతో నీలో ఉంటుందని ఇచ్చినటువంటి హామీ. మన మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు లోకపు ఆత్మ నీ మీద ప్రభావం చూపిస్తుంది. శత్రువు నీ మీద అనేక ప్రయత్నాలు చేస్తాడు. నేను దారి తప్పించాలని, నిన్ను కృంగదీయాలని అబద్ధపు ఆత్మలు నిన్ను దారి తప్పించటానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తాయి. కానీ నీ లోపల దేవుడు పెట్టిన పరిశుద్ధాత్ముడు లోకములోని ప్రతి ఆత్మ కంటే ఉన్నతమైన స్థాయిలో ఉంటాడు. అంటే ఒత్తిడి, గందరగోళం, మోసం, భయం ఇలాంటివి ఏవి కూడా నిన్ను ప్రభావితం చేయలేవు. ఎందుకంటే నీలో ఉన్న దేవుని శక్తి వీటన్నిటికంటే కూడా ఉత్తమమైనది. మీలో ఉన్నవాడు అన్న మాట మనకెంతో ధైర్యాన్ని కలుగు చేస్తుంది. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడని ఇది 3 విషయాలు మనకు బయలుపరుస్తుంది. మొదటిగా, దేవుని సన్నిధి, దేవుని సమక్షం నీలో ఉన్నది. నిన్ను కేవలము చూసే దేవుడు కాదు, నీలో నివసిస్తున్నాడని ఆయన దృఢపరుస్తూ ఉన్నాడు. రెండవదిగా, నీలో దేవుని శక్తి ఉంది. నీవు నడిచేది నీ బలంతో కాదు, నీవు దేవుని బలముతో నువ్వు నడిపించబడుతున్నావని గ్రహించాలి. మూడవదిగా, నీలో దేవుని జ్ఞానం ఉంది. దేవుడు నిన్ను శూన్యంగా విడిచిపెట్టలేదు, తన ఆత్మను నీలో ఉంచాడు. నువ్వు తీసుకునే ప్రతి సరి అయిన నిర్ణయం దేవుని యొక్క దిశానిర్దేశకమై ఆత్మ యొక్క వివేకము చేత నువ్వు నడిపించబడి ప్రతి నిర్ణయాన్ని, ప్రతి అడుగును నువ్వు వేస్తున్నావని మనం గ్రహించాలి. లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు అన్న వచనం మనల్నెంతో దృఢపరుస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ ఇది దేవుని సార్వభౌమాధికారాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఈ లోకములో ఉన్నవాడు, అది శత్రువు కానీ, చీకటి శక్తులు కానీ, తీవ్రమైన పరిస్థితులు, గందరగోళం, అన్యాయాలు, పాపపు ప్రభావం, ఇలా ప్రతి పరిస్థితి కూడా ఏదైనా కానీ నీ మీద ప్రభావము చూపించలేదు. కారణమేంటో తెలుసా? దేవుని శక్తి, నీలో దేవుడు ఉంచిన శక్తి శత్రువు శక్తి కంటే కూడా ఎంతో గొప్పది. శత్రువైన అపవాది యొక్క శక్తి, జ్ఞానం ఇవన్నీ కూడా పరిమితమైనవి. దేవుని శక్తి అపరిమితమైనటువంటిది. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు మాట మాత్రము చేత యావత్ సృష్టిని కలుగు చేసినటువంటి వాడు. ఆయన సర్వశక్తిమంతుడు. నీ జీవితము మీద శత్రువు యొక్క శక్తికి అధికారం లేదు. ఆయన సర్వజ్ఞుడు. నీ అవసరాలు, నీ ఆలోచనలు, నీ భవిష్యత్తు సమస్తము ఆయనకి తెలిసే ఉన్నది. ఆయనకి కనుమరుగైనటువంటిది ఏమీ కూడా లేదు.
ఆయన నీ లోపల, నీ చుట్టూ, నీ ముందు, నీ వెనుక ఆయన ఆవరించి ఉన్నాడు. దేవుడు నీలో ఉన్నప్పుడు నీవు బలహీనుడవైనా ఆయన నీకిచ్చిన బలమును బట్టి నీవు విజయవంతుడిగా మార్చబడతావు. ఈ ఉదయకాల సమయం మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ వాగ్దానపు వెలుగులో మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను లోకాన్ని చూస్తున్నానా, లేదా నాలో ఉన్న దేవుని చూడగలుగుతూ ఉన్నానా? పరిస్థితుల యొక్క శక్తి మీద నేను ప్రభావితం అవుతున్నానా, లేదా నాలో నివసిస్తున్న దేవుని మహిమను చూడగలుగుతున్నానా? నా బలహీనతలతో లెక్కలు వేస్తున్నానా, లేదా దేవుడు నాలో ఉన్నాడనే విశ్వాసముతో నేను లేచి సాగిపోగలుగుతున్నానా? ఈ విషయాలు మనం ఆత్మవిమర్శ చేసుకుందాం. నీలో ఉన్నవాడు నీ సమస్య కన్నా పెద్దవాడు, గొప్పవాడు. నీ శత్రువు కన్నా గొప్పవాడు. నీ భయము కన్నా, నిన్ను చుట్టుముట్టినటువంటి అవినీతి వలయాల కన్నా ఆయన ఎంతో గొప్పవాడు. నీ పరిస్థితులన్నిటికంటే కూడా ఆయన గొప్పవాడు, విడిపించగలిగినటువంటి సమర్థుడు. ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయకాలం నూతన దినాన్ని ఆరంభిస్తున్న నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నాలో ఉన్న గొప్పతనం నీ ద్వారా పనిచేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే నీవు ఒంటరిగా నీ బలంతో కాదు, దేవుని మహిమతో నువ్వు నడుస్తున్నావు. నీకెదురైన ప్రతి సవాలు అది ముందే ఓడిపోయింది. నీ నిర్ణయాలకు, నీ దిశకు, నీ భవిష్యత్తుకు నీలో నివసించే దేవుడే మూలమని జ్ఞాపకం చేసుకో. ఆ గొప్ప ధైర్యముతో, ఆ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ దేవుడిచ్చిన నూతన దినాన్ని ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం మరొకసారి నాతో మాతో మీరు సూటిగా మాట్లాడిన విధానం చొప్పున నీకు వందనాలు, స్తోత్రాలు. నాలో ఉన్న ప్రభువా, నీ మహిమను మేము గుర్తుంచుకొని ఈ నూతన దినపు ప్రయాణం ధైర్యంగా నడవటానికి నాకు బలాన్ని ఇవ్వు నాయనా. నా ప్రతి అడుగు బలపరచి, ప్రతి ఆలోచన స్థిరపరచి, మీకు మాత్రమే మహిమకరముగా యజమానుడు వాడుకొనటానికి యోగ్యమైన పాత్రగా నన్ను సిద్ధపరచి అనేక మందికి దీవెనగా నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.